హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అయితే ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ భాగమా మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే 2025 వచ్చేసి 2025 ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార గ్రహీత ఎవరికి వచ్చిందంటే మాజీ ఇస్రో చైర్మన్ అంటే డాక్టర్ బి నారాయణ గారికి ఈ అవార్డు వచ్చిందమ్మా. ఏంటంటే 2025 ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార అవార్డు గ్రహీత ఇస్రో చైర్మన్ వచ్చిందమ్మా డాక్టర్ బి నారాయణకి ఈ అవార్డు వచ్చిందన్నమాట. అయితే ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం పురస్కార అవార్డు ఏ స్టేట్ అంటమా తమిళనాడు ప్రభుత్వం సినిమా. తమిళనాడు సీఎం వచ్చేసిమా ఎవరి చేత అంటే స్టాలిన్ చేత ఈ అవార్డు ఇచ్చారనమాట. ఎప్పుడంటే ఆగస్టు 15 2025 ఈ అవార్డు ట్రైన్ చేశారనమాట. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార అవార్డు. ఈ అవార్డు వచ్చేసిమా కేవలం సైన్స్ రంగంలో మాత్రమే ఈ అవార్డు రావడం జరుగుతుందన్నమాట. సైన్స్ రంగంలో మాత్రమే. అయితే ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వచ్చేసిమా పురస్కార అవార్డు 2014లో ఈయన చనిపోయిన తర్వాత ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఇచ్చేది మాత్రం ఎప్పటి నుంచి అంటే 2010 నుంచి ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార అవార్డు ఇవ్వడం జరుగుతుందమ్మా ఏపీజే అబ్దుల్ కలాం. అయితే ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసిమా మన ఇండియాకు వచ్చేసి ఇండియాకు 3వ ముస్లిం రాష్ట్రపతిగా పనిచేసినమాట. అదేవిధంగా ఇతని మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నమాట ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసిమా ఈయన 2007 నుంచి 2012 వరకు మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేయడం 11వ రాష్ట్రపతిగా పనిచేసినమాట. 3వ ముస్లిం రాష్ట్రపతిగా పనిచేశాడు. ఈయనకు పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం, పద్మభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు, భారత్ అవార్డు కూడా రావడం జరిగిందమ్మా. ఇతని మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారన్నమాట. అదేవిధంగా ఇతర ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసి ప్రముఖ సైన్స్ రంగంలో ప్రముఖ రికార్డు సృష్టించారన్నమాట. ఏపీజే అబ్దుల్ కలాం దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన మేఘాలయ సమావేశంలో 2014లో ప్రసంగిస్తుంటే హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగిందన్నమాట. అయితే ఈయన గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం పురస్కార అవార్డు ఈయన పేరు మీద ఇస్తారన్నమాట. ఈ అవార్డు ప్రైజ్ మనీ ఎంతంటే 5 lakhs ఇస్తారన్నమాట. ఈ అవార్డు కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది సార్, అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా 2025 కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డు ఎవరికి వచ్చిందంటే తెలుగు అమ్మాయి ఎవరంటే పూర్ణిమ తేనుకు వచ్చింది. పూర్ణిమ తేనుకు ఈ అవార్డు వచ్చిందన్నమాట. ఏ అవార్డు అంటే కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు తెలుగు అమ్మాయి వచ్చేసిమా పూర్ణిమ తేనుకు ఈ అవార్డు వచ్చిందన్నమాట. అయితే ఈ అవార్డు వచ్చేసిమా ఎవరు చేసిందంటే బ్రిటన్ రాజ్మా కింగ్ చార్లెస్ సోదరు వచ్చేసిమా ఫినిష్ చేత ఈ అవార్డు అందేశారన్నమాట. అయితే ఈ అవార్డు వచ్చేసిమా ఇంతకుముందు వచ్చేసిమా ఎవరు కూర్చుంటే స్టీఫెన్ హాంగ్ వచ్చింది. నెక్స్ట్ జోనాథ్ పీటర్ గుతా ఈ అవార్డు రావడం అనమాట. ఈ అవార్డు వచ్చేసిమా ఎందుకు ఇస్తారంటే మన బ్రిటన్ లోని ది బిగ్గెస్ట్ అవార్డు నైట్హుడ్ అవార్డు. ఆ తర్వాత వచ్చే అవార్డు అంటే కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ఈ అవార్డు వచ్చేసి ఎందుకు ఇస్తారంటే సేవ చేసినందుకు కానీ ఏదో ఒక రంగంలో సేవ చేసిన మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏ అవార్డు అంటే ప్రముఖ అవార్డు కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు. నెక్స్ట్ అదేవిధంగా 2025 ఆసియా కప్ 2025 ఆసియా కప్ T20 మ్యాచ్ మెన్షన్ మ్యాచ్ ఏ దేశంలో జరుగుతుంటే దుబాయ్ లో జరుగుతుందన్నమాట. యాక్చువల్ గా ఈ మ్యాచ్ పాకిస్తాన్ లో జరగాల్సింది. T20 మ్యాచ్ ఏషియన్ కప్ మ్యాచ్ పాకిస్తాన్ జరగాల్సిన మ్యాచ్. అయితే పాకిస్తాన్ లో ఐసీసీ వాళ్ళు మేము ఇండియా వాళ్ళు అక్కడ ఆ దేశానికి పోవడం లేదని ఏమైనా దాన్ని వ్యతిరేకించారన్నమాట. అందుకని ఈ యొక్క T20 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంటే దుబాయ్ కి చేంజ్ చేస్తారన్నమాట. మొత్తం వచ్చేసి ఎన్ని జట్లు పాల్గొంటాయి దాదాపు వచ్చి 8 జట్లు వరకు ఈ యొక్క ఏషియన్ జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఈ మ్యాచ్ 2025 సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క మ్యాచ్ లో మొత్తం 8 దేశాలు పాల్గొంటాయన్నమాట. అయితే ఇక్కడ మోస్ట్ ద విన్నర్ ఆసియా కప్ T20 మ్యాచ్ విన్నర్ వచ్చేసి ఏ దేశం గెలిచింటే ఇండియా వాళ్ళు గెలిచిందా. మోస్ట్ ద విన్నర్ సక్సెస్ ఏ దేశం అంటే ఇండియా గెలిచింది. అదేవిధంగా నెక్స్ట్ 8 దేశాలు బాగుంటాయి. ఈ యొక్క ఏషియన్ క్రికెట్ నిర్వహించినటువంటి సంస్థ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఈ మ్యాచ్ ఇది ఎస్టాబ్లిష్ 1980లో ఏషియన్ కప్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పడమాట. ఏషియన్ కప్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడంటే 1980లో ఏర్పడింది. కానీ స్టార్ట్ చేసి మాత్రం 1984లో స్టార్ట్ చేశారు. అయితే ఏషియన్ కౌన్సిల్ అధ్యక్షుగా ఎవరు అంటే మెహిన్ నకీ అనే వ్యక్తి ఎన్నుకోనమాట. ఇతను ఏ దేశం అంటే శ్రీలంక దేశానికి చెందిన పర్సన్ శ్రీలంక దేశానికి చెందిన పర్సన్. మనకు ఐసీసీ చైర్మన్ గా అధ్యక్షుడు ఉంటారు, ఐసీసీ చైర్మన్ గా జైషా. అదేవిధంగా ఏషియన్ క్రికెట్ కు అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికంటే మెహిని నెక్కీ అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగిందన్నమాట. అతను
శ్రీలంక దేశానికి చెందిన పర్సన్ మా. అయితే ఆసియా కప్ క్రికెట్ మా T20 మ్యాచ్ ఉంది, నెక్స్ట్ వన్ డే మ్యాచ్ అవుతుంది. 50 ఓవర్స్ ఉన్నాయి T20. ఈసారి T20 మ్యాచ్ ఎక్కడంటే దుబాయ్ లో అవుతాయి. అయితే దీనికి కెప్టెన్ గా ఎవరంటే మన సుమన్ గిల్ ఎన్నికనమాట. సుమన్ గిల్ ఎన్నికనమా మనకు సారీ ఎవరు ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎన్నికారు కెప్టెన్ గా. వైస్ కెప్టెన్ వచ్చేస్తుంటే సుమన్ గిల్ ఎన్నికనమాట T20 మ్యాచ్ కి, అది గుర్తురు సార్. నెక్స్ట్ మా అదే విధంగా నెక్స్ట్ సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు మా మన వరల్డ్ కప్ క్రికెట్ మహిళల మ్యాచ్, మహిళా వన్ డే మ్యాచ్ ప్రపంచ కప్ మా క్రికెట్ మహిళల మ్యాచ్ ఏ దేశంలో జరుగుతుంటే భారతదేశంతో పాటు శ్రీలంకలో జరుగుతుంది. ఇక్కడ మహిళల మ్యాచ్ మా మహిళల మ్యాచ్ ఇది 2025 మా క్రికెట్ మా మహిళల వన్ డే మ్యాచ్ మా 2025 వచ్చేసి ఏ దేశం అంటే ఇండియా అండ్ శ్రీలంకలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందన్నమాట. ఎన్నో మ్యాచ్ అంటే 13 మ్యాచ్, ఇది 13 మ్యాచ్. అయితే ఈ యొక్క మహిళల వన్ డే మ్యాచ్ మా ఫస్ట్ 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. 2025 వరకు మా ఈ మ్యాచ్ మా ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ మహిళల మ్యాచ్ ఎస్టాబ్లిష్ 1970లో, పురుషుల మ్యాచ్ అయితే 1975లో స్టార్ట్ చేశారన్నమాట. అయితే మోస్ట్ ద విన్నర్ సక్సెస్ఫుల్ టీమ్ మా ఏ దేశం గెలిచింటే మహిళల వన్ డే మ్యాచ్ మా ఏ దేశం గెలిచింటే ఆస్ట్రేలియా గెలిచాడు. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు అంటే 7 సార్లు గెలిచారన్నమాట. అయితే పెయిన్ టోటల్ కండిషన్ మా 8 దేశాలు బాగుంటాయి ఈసారి 2025లో. కానీ నెక్స్ట్ 2029లో ఎన్ని దేశాలు అంటే 10 దేశాలు పాల్గొంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1970లో ఎస్టాబ్లిష్ చేశారు. 1970లో దీనికి ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ మ్యాచ్ మా ఇంగ్లాండ్ జరిగింది. విన్నర్ వచ్చేసి మా ఏంటంటే ఇంగ్లాండ్, రన్నర్ వచ్చేసి అంటే ఆస్ట్రేలియా. అయితే 2022లో వచ్చేసి మా 12 మ్యాచ్ ఏ దేశం అంటే న్యూజిలాండ్ జరిగింది. విన్నర్ వచ్చేసి మా ఏ దేశం అంటే ఆస్ట్రేలియా, రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా 7 సార్లు విన్నర్ గెలిచింది. ఇండియా 2 సార్లు ఫైనల్ వెళ్ళి ఫైనల్ మహిళల మ్యాచ్ లో ఓడిపోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మా అదే విధంగా 2025 మ్యాచ్ భారతదేశం శ్రీలంక దేశంలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందన్నమాట. ఇదంటే మహిళా వన్ డే ప్రపంచ క్రికెట్ మ్యాచ్. అయితే ఈ యొక్క మహిళా వన్ డే క్రికెట్ మ్యాచ్ ఎవరు నిర్వహిస్తుంటే ఐసీసీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది ఎస్టాబ్లిష్ అంటే జూన్ 15, 1905లో ఎస్టాబ్లిష్ మా. జూన్ 15 మా 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. 1919లో ఎస్టాబ్లిష్. అయితే ఐసీసీ చైర్మన్ మా ఎవరంటే జైషా. అతి చిన్న వయసులోనే ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తి మా ఎవరంటే జైషా. అదేవిధంగా ఐసీసీ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు ఎన్నికంటే ఇమ్రాన్ ఖజా గారు ఎన్నికాడు. ఇతను పాకిస్తాన్ వాడు. నెక్స్ట్ మా అదేవిధంగా ఇస్రో సిఓగా ఎవరు ఎన్నికంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అంటే ఇస్రో సిఓగా ఎవరు ఎన్నికంటే మా కొత్తోడు మా ఏమంటే సంజోస్ గుప్తా ఎన్నికారు సిఓ. అంటే ఐసీసీ సిఓగా ఎవరంటే సంజోగ్ గుప్తా గారు ఎన్నికారు సిఓగా. నెక్స్ట్ మా అదేవిధంగా ఐసీసీ మేనేజర్ గా ఎవరంటే వసీం ఖురాన్ గారు ఎన్నికారు. ఇది ఐసీసీ మేనేజర్ గా. ఇక్కడ 2 కరెంట్ అఫైర్స్ మా వెరీ ఇంపార్టెంట్. ఐసీసీఓ వచ్చేసి మా ఏమంటే సంజోగ్ గుప్తా ఎన్నికారు. నెక్స్ట్ ఐసీసీ డైరెక్ట్ మేనేజర్ వచ్చేసి మా ఏమంటే వసీం ఖురాన్. నెక్స్ట్ మా డిప్యూటీ చైర్మన్ అంటే ఇమ్రాన్ ఖజా. నెక్స్ట్ ఇస్రో ఐసీసీ చైర్మన్ గా ఎవరంటే ద ప్రముఖ పర్సన్ మా ఎవరంటే జైషా ఎన్నికనమాట అతి చిన్న వయసులో. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గ్రహీత వచ్చేసి మా అవార్డు మా వి నారాయణ. ఇస్రో అంటే ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ మా బెంగళూరు ఉంది. ఇది మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ మా. ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి ఇస్రో చైర్మన్ పేరు వి నారాయణకి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చేసరికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్.